చాలా పెద్ద సమస్యలు మన లైఫ్లో ఉన్నప్పుడు మనం పాజిటివ్గా థింక్ చేస్తే మనం పైకి వస్తాం, అండ్ నెగిటివ్గా థింక్ చేస్తే మనం కిందకి వెళ్ళిపోతాం. ఇది చాలా ఫేమస్ ఐడియా. పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాల్లోనూ ఈ మోటివేషన్ స్పీచెస్లోనూ మనం ఎన్నోసార్లు విన్నాం. నాకు దీంతో పెద్దగా అబ్జెక్షన్స్ ఏం లేవు. అయితే ఒక చిన్న విషయం, పాజిటివ్ థింకింగ్ ఒకటి, పాజిటివ్ థింకింగ్ పేరుతో మనల్ని మనం మోసం చేసుకోవటం ఇంకొకటి. ఉదాహరణకి మన లైఫ్లో 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడ ఎవరో వెళ్తున్నారు, అట్లా ఒక సుబ్బారావు చేతులు లేకుండా వెళ్తున్నాడు. అతన్ని చూసి, వావ్ నాకు చేతులు ఉన్నాయి, మై హ్యాండ్స్ ఆర్ అమేజింగ్, దేవుడా ఎంత అందమైన చేతులు నాకు ఇచ్చావు, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో లక్కీ. ఇది కొద్దిగా నాకు ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది అండి. బలవంతంగా పాజిటివ్ థింకింగ్ని నా మీద వేసుకున్నట్టు అనిపిస్తుంది. ఈ పని చేయకండి. పాజిటివ్ థింకింగ్ పేరుతో మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. అవతలవాడికి కాళ్ళు లేవు, నాకు కాళ్ళు మాత్రమే కాదు కాళ్ళకు చెప్పులు కూడా ఉన్నాయి, వావ్ మై లెగ్స్ ఆర్ అమేజింగ్ అంటే కెమెరాలో కనిపించట్లేదు, నేను కాళ్ళు కింద ఊపుతున్నా నేను. సో ఇలాంటి కామెడీలు చేయకండి. మన లైఫ్లో కొద్దిగా మంచి ఉండి కొద్దిగా చెడు ఉందనుకోండి, మంచి విషయాల్ని నోటీస్ చేసి చెడుని పక్కన పెట్టడం అనేది ఇట్స్ అన్ అమేజింగ్ ప్రాక్టీస్. నేను కూడా ఈ మధ్య ఒక చిన్న ప్రాక్టీస్ మొదలుపెట్టాను పాజిటివ్గా ఆలోచించడం కోసం. ఒక వాట్సాప్ గ్రూప్ మొదలుపెట్టాను. ఆ గ్రూప్లో నేను ఒక్కడే ఉంటాను. నా లైఫ్లో ఏదైనా ఒక చిన్న మంచి విషయం జరిగినా కూడా ఆ గ్రూప్లో రాసుకుంటాను. నేను ఒక 2-3 నెలల తర్వాత ఆ గ్రూప్ ఓపెన్ చేస్తే దాంట్లో ఒక 50 విషయాలు 100 విషయాలు ఉంటాయి. ఎప్పుడైనా నేను కొద్దిగా డౌన్ ఫీల్ అవుతున్నప్పుడు ఆ గ్రూప్ ఓపెన్ చేస్తే దాంట్లో నేను అనుభవించిన మంచి విషయాలు అన్నీ ఉంటాయి. ఆ ఎక్స్పీరియన్స్ నేను మళ్ళీ రీలీవ్ చేయడానికి ఉంటుంది. అండ్ నా మూడ్ బాగోలేదు కదా, దాన్ని సెట్ చేసుకోవడానికి ఈ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది. దాంట్లో చాలా చిన్న విషయాలు రాస్తున్నాం. ఉదాహరణకి ఒక మంచి భోజనం దొరికింది అనుకోకుండా ఒక రెస్టారెంట్కి వెళ్ళాను. ఆ రెస్టారెంట్లో ఫుడ్ బాగపోతే బండబూతులు తిట్టుకుంటాం, అదే ఫుడ్ బాగుంటే తినేసి వచ్చేస్తాం. నేను చక్కగా రాసుకున్నా, ఒక మంచి రెస్టారెంట్ దొరికింది, ఆ రోజు డేట్ వేసుకొని పక్కన పెట్టేశాను. అలా చిన్న చిన్న విషయాలన్నింటినీ నోటీస్ చేయడం మొదలుపెట్టాను. ఇది చాలా మంచి ప్రాక్టీస్. ఇది మీరు కూడా చేయండి. ఒక వ్యక్తి లైఫ్లో కొద్దిగా పాజిటివ్ అండ్ కొద్దిగా నెగిటివ్ ఉందనుకోండి, వాడిని పాజిటివ్గా థింక్ చేయమంటాం, ఇలా పాజిటివ్ విషయాలు నోటీస్ చేయమంటాం మంచి విషయం. కానీ అతని లైఫ్లో కొంచెం కూడా పాజిటివిటీ లేకపోతే, అదే పనిగా నెగిటివ్ విషయాలు జరుగుతూ ఉంటే, ఒక దెబ్బ నుంచి కోలుకొని కొద్దిగా లేచి నిలబడాలి అని అనుకునే లోపు ఇంకో దెబ్బ పడుతుంది. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుంది. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి మనం పాజిటివ్ థింకింగ్ అని చెప్పామనుకోండి, వాడు పేక్ కొరికి చంపేస్తాడు. చెప్పకూడదు. అందరికీ పాజిటివ్ థింకింగ్ అనేది పని చేయదు. పాజిటివ్ థింకింగ్కి అన్ని ఐడియాస్కి ఉన్నట్టే ఒక లిమిట్ ఉంటుంది, ఒక పరిధి ఉంటుంది. అందరికీ అది అప్లై కాదు. ఈరోజు నేను మీ అందరికీ పాజిటివ్ థింకింగ్ అనేది చేయకుండానే పెద్ద పెద్ద సమస్యలను ఎలా సాల్వ్ చేసుకోవాలి, అలాంటి వాటి నుంచి ఎలా బయటపడాలి అని నేను వివరంగా చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఒక పెద్ద సమస్యను మోస్తున్నారు, చాలా పెద్ద బరువు, అది మీ తల మీద బరువు ఉంది, అండ్ మీ బలవంతా ఉపయోగించి ఇట్లా మోస్తున్నారు. ఇలాంటి టైంలో మీ మైండ్లో ఏం రన్ అవుతుంది? ఈ బరువు నేను దించి కింద పెడితే చాలు, నాకు జీవితంలో ఇంకేం వద్దు, దేవుడా ఈ ఒక్క బరువుని పక్కకు దింపేసేసాయి, నాకు ఇంకా ఏం వద్దు, నేనేం అడగను. ఇలా మీరు ప్రతిరోజు దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు కదా. మీరు బాధలో ఉన్నారు కాబట్టి ఇలా ఆలోచిస్తున్నారు, నేను అర్థం చేసుకుంటా. మీ ఆలోచన చాలా చాలా రీజనబుల్, మీ కోరిక మంచిదే, కానీ అది ప్రాక్టికల్ కాదు. ఒక సమస్య వచ్చినప్పుడు దానివల్ల కలిగే బాధ మీరు తట్టుకోలేకపోతున్నారని ఆ సమస్య మ్యాజిక్ లాగా ఇలా మాయమైపోతుందా? ఎప్పుడైనా మీ లైఫ్లో ఒక్కసారైనా అలా జరిగిందా? ప్రతి సమస్యకి, ముఖ్యంగా పెద్ద పెద్ద సమస్యలకి ఒక లైఫ్ టైం ఉంటుంది. అది 5 ఏళ్ళు అవ్వచ్చు, లేదంటే 10 ఏళ్ళు అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో 20 సంవత్సరాలు పట్టచ్చు. అనుకోకుండా ఏదన్నా ఒక అదృష్టం వల్ల ఆ సమస్య ఇట్లా మాయమైపోతే చెప్పలేం, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 199 సార్లు ఆ సమస్య వెళ్ళిపోదు. అది ఉండాల్సిన రోజులు ఉంటుంది, విపరీతంగా మిమ్మల్ని ఏడిపిస్తుంది, అప్పుడే వెళ్ళిపోతుంది. చాలా పెద్ద పెద్ద సమస్యలు టైం వల్లే సాల్వ్ అవుతాయి. ఈరోజు మీరు ఏడుస్తున్నారు కదా అని సాల్వ్ అవ్వవు. ఇది మీరు ఎంత త్వరగా యాక్సెప్ట్ చేస్తే అంత మంచిది. అయితే ఈరోజు నేను మీకు చెప్పాలనుకునేది ఏంటంటే, ఒక సమస్యని మనం మ్యాజిక్ చేసినట్టు మాయం చేయలేకపోయినా కూడా ఆ సమస్య ఉన్నన్ని రోజులు మనం ఏడవకుండా, ఎక్కువ సఫర్ అవ్వకుండా దాన్ని ఎలా భరించాలి, ఆ సమస్యని భరిస్తూ మనం హ్యాపీగా ఎలా ఉండాలి, ఆ సమస్యకి పరిష్కారం రావడానికి చాలా టైం పట్టిద్దని చెప్పాను. ఆ టైంని ఎలా తగ్గించుకోవాలి అంటే 20 ఇయర్స్కి మామూలుగా సొల్యూషన్ వస్తుంది. అలా కాకుండా దాన్ని 10 ఇయర్స్లో ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, 5 ఇయర్స్లో ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఇప్పుడు నేను దాని గురించి చెప్తాను. మీరు ఒక పెద్ద బరువు మోస్తున్నారు అండ్ అది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. మీరు ఇలా బరువు మోస్తున్నప్పుడు మీ ముక్కు మీద ఒక ఈగ వాలింది. ఎలా ఉంటుంది? దారిని పోయేవాడు ఎవడో కొన్ని గులాబీ రేకులు వేసాడు. ఎలా ఉంటుంది? పైనుంచి ఒక పక్షి వెళ్తుంది, ఆ పక్షిది ఒక ఫెదర్ ఉంటుంది చూసారా, ఈక, అది మీ మీద పడింది, ఇక్కడ ఇరుక్కుంది హెయిర్లో. అంత బరువు మోస్తున్న మీకు మొహం మీద ఈగ వాలిన, గులాబీ రేకులు పడిన, పైనుంచి ఒక పక్షి వెళుతూ ఒక చిన్న ఫెదర్ డ్రాప్ చేసినా కూడా చచ్చేంత పెయిన్ కలుగుతుంది. ఒక పెద్ద బరువు మోస్తున్నప్పుడు మన ఫోకస్ అంతా ఆటోమేటిక్గా బరువు మీద ఉంటుంది, దీన్ని ఎట్లా కొట్లా దింపేసేయాలని.
మన ముక్కు మీద వాలుతున్న ఈగని వదిలించుకోవాలని మనం ఆలోచించాం. మన మీద పడుతున్న గులాబీ రేకులు, వాటి నుంచి తప్పించుకోవాలని మనం అనుకోం. పైనుంచి పక్షి వెళ్తుంది, దాని ఫెదర్ని ఆపేసేయాలి అని అనుకోం. మన ఫోకస్ అంతా ఈ బరువు మీదే ఉంటుంది. కానీ నిజానికి మనల్ని ఆ బరువు కంటే ఎక్కువ ఇరిటేట్ చేసేది మన లైఫ్లో జరుగుతున్న ఆ చిన్న చిన్న విషయాలు, వాటిని ఆపేసేయాలి. ఇప్పుడు ఒక రియలిస్టిక్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీ లైఫ్లో ఒక పెద్ద సమస్య ఉంది. అది ఎంత పెద్ద సమస్య అంటే దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక మీరు చతికిలు పడి కూర్చున్నారు. గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లా. దాన్ని సాల్వ్ చేయటం అనేది ఆల్మోస్ట్ మీకు ఇంపాసిబుల్ అనిపిస్తుంది. సో మీకు ఒక ఆప్షన్ కూడా లేదు, దాన్ని భరిస్తూ ఉండాలి. ఈ పెద్ద సమస్యతో పాటు మీకు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. సమస్యలు కూడా కాదు, చెప్పాలంటే ఇబ్బందులు. ఉదాహరణకి మీ చెప్పు కొద్దిగా లూజ్ అయింది, నడుస్తుంటే కాస్త ఇబ్బందిగా ఉంది. మనం ఏం చేస్తాం? అది చిన్న ఇబ్బందే కదా, లైట్ తీసుకుందాం, తర్వాత తెగితే అప్పుడు కుట్టిద్దాం అని దాన్ని మనం పక్కన పెట్టేస్తాం. అండ్ మీరు ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు మీ స్విచ్ బోర్డ్ ఏదైతే ఉందో అది సరిగ్గా పని చేయట్లేదు. దాన్ని ఏం చేస్తాం? మనం వెంటనే రిపేర్ చేయించాలి అని అనుకోం. ఆ స్విచ్ బోర్డ్లో ఛార్జర్ పెట్టి, మీకు అవసరమా ఏంటిది, దాన్ని రిపేర్ చేయించి తగలడచ్చుగా, అది మనం చెయ్యం. చిన్న సమస్యే కదా, ఈ ఇబ్బంది ఏముంది అని ఒక చిన్న కార్డు ముక్కు అగ్గిపుల్లో పెట్టేసి ఆ స్విచ్ బోర్డ్ని ఉపయోగించి మనం ఛార్జ్ చేసుకుంటూ ఉంటాం. ఛార్జ్ చేసుకునే ప్రతి ఒక్కసారి మనం ఆ చిన్న ఇబ్బంది భరించాలి. మనకి ఇష్టం లేని ఇంకో ఫ్రెండ్ ఉంటాడు, ఆడు ఫోన్ చేసి గంట సేపు సోది కొడతాడు. అరే నాకు ఈరోజు కొద్దిగా మనసు బాగాలేదు, మాట్లాడే పరిస్థితిలో లేని నేను, తర్వాత మాట్లాడుకుందాం అని అనం. అసలు వాడు సొల్లు చెప్తుంటాడు, మనం సొల్లు వింటూ ఉంటాం. గంట తర్వాత అబ్బా సావు కొట్టాడుగా వీడు, గంట తినేశాడు, ఇలా ఏడుస్తాం. ఈ 3 సమస్యలు కాకుండా ఇలాంటివి 300 సమస్యలు ఉంటాయి. వీటన్నిటిని మనం కామ్గా భరిస్తూ ఉంటాం. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. మీరు ఒక పెద్ద బరువును మోస్తున్నాం, అది ఎలా దించాలో తెలియట్లేదు. అది మనం మాత్రమే మోయాలి, అది మన బాధ్యత. దాన్ని వదిలించుకోవడం తెలియక, తెలివి లేక, లేదంటే డబ్బు లేక దాన్ని భరిస్తూ ఉన్నాం. ఇంకా చిన్న సమస్యలు చాలా ఉన్నాయి. వీటన్నిటిని ఎందుకు భరిస్తున్నాం? పెద్ద ఇబ్బంది కలిగించట్లేదు కదా, చిన్న చిన్నవే కదా అని వాటిని భరిస్తున్నాం. అంటే సాల్వ్ చేయడం చేతగాక కొన్ని సమస్యల్ని భరిస్తూ ఉన్నాం. సాల్వ్ చేయడం తెలిసినా కూడా బద్దకించి వీటి వల్ల పెద్ద ఇబ్బంది లేదు కదా అని వీటిని భరిస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు గమనిస్తే ఈ పెద్ద సమస్యకి ఎంత బరువు అయితే ఉందో, ఈ చిన్న సమస్యలన్నీ కలిపి అంతే బరువు ఉంటుంది. మనందరం చేసే తప్పు ఒక పెద్ద సమస్యతో పాటు 100 చిన్న సమస్యల్ని భరిస్తూ ఉండటం. మనందరికీ తెలియకుండా మనం చాలా ఏడుస్తున్నాం ఈ చిన్న సమస్యల వల్ల. వీటన్నిటికీ చాలా చాలా మెంటల్ ఎనర్జీ అనేది కన్జ్యూమ్ అవుతుంది. మన మైండ్లో ఒక లిమిటెడ్ ఎనర్జీ ఉంటుంది. ఒక చెప్పు లూజ్గా ఉంది, దాన్ని కుట్టించుకోలేదు, పెద్ద ఇబ్బంది ఏముందని అనుకుంటాం. కానీ మనం ఆ చెప్పు వేసుకున్నంతసేపు కొద్దిగా జాగ్రత్తగా నడవాల్సి వస్తుంది. చెప్పుని పట్టి పట్టి నడుస్తూ ఉంటాం. ఆ ఎనర్జీ ఇంకో చోట ఎక్కడో మనం వాడుకోవచ్చు, కానీ మనం ఆ పని చెయ్యం. మన ఫ్రెండ్తో ఫోన్ కాన్వర్సేషన్, ఆ గంట సేపు మనం ఇంకో పని ఏదైనా చేసుకోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు, మొహం మీద తడిగుడ్డ వేసుకొని పడుకోవచ్చు, అది చెయ్యం. స్విచ్ బోర్డు దగ్గర మనం టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. ఇలా ప్రతి ఒక్క చిన్న సమస్యని వదిలేసి దాన్ని భరించడం వల్ల ముఖ్యమైన సమస్యలు, పెద్ద పెద్ద సమస్యలు సాల్వ్ చేసుకోవటానికి కోసం మనకి ఉపయోగపడే ఆ ఎనర్జీ అనేది ఇక్కడ వాడేస్తున్నాం. మీరందరూ చేయాల్సిన పని ఏంటంటే, పెద్ద సమస్యలు సాల్వ్ అవ్వాలి అంటే ముందు మీ లైఫ్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు, ఆ 100 సమస్యలు ఏంటో ఐడెంటిఫై చేసి వాటిని వదిలించుకోండి. చిన్న చిన్న సమస్యలు మొత్తం సాల్వ్ చేసుకొని మీరు కొద్దిగా రిలాక్స్ అయ్యారనుకోండి, పెద్ద సమస్యలు సాల్వ్ చేయడానికి అవసరమైన ఆ మెంటల్ ఎనర్జీ అనేది, ఆ మెంటల్ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. నా మొట్టమొదటి జాబ్ మీకు కూడా గుర్తుండే ఉంటుంది. మొదట్లో జాబ్ వచ్చినప్పుడు ఎలా ఉండేదో, జాబ్ వచ్చే వరకు ఓ గోల, జాబ్ వచ్చిన తర్వాత ఇంకో గోల. జాబ్ వచ్చిన కొత్తలో ఎలా ఉంటుందంటే, ఒక్క తప్పు కూడా చేయకూడదు, ఆఫీస్లో చాలా మంచి పేరు తెచ్చుకోవాలి, తప్పు చేయకూడదు అని అదే పనిగా మనం మిస్టేక్స్ జరగకుండా చూసుకోవాలి అని టెన్షన్ పడుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం తప్పు జరగకూడదు అని అనుకుంటామో అప్పుడే ఎక్కువ తప్పులు జరుగుతాయి. ఆ రోజుల్లో ఇది నేను మోసిన చాలా పెద్ద సమస్య. దీంతోపాటు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కూడా నేను భరిస్తున్నాను. అవేంటంటే, ఇంటికి వచ్చిన తర్వాత బట్టలు ఉతుక్కొని, రైస్ వండుకొని, స్నానం చేసి, భోజనం చేసి అప్పుడు నిద్రపోవాలి. ఇదంతా చేయడానికి 2 గంటలు పట్టేది. ఒక్కోసారి గ్రోసరీ స్టోర్కి వెళ్ళాల్సి వచ్చేది, సూపర్ మార్కెట్కి వెళ్ళి నాకు కావాల్సినవి తెచ్చుకోవాల్సి వచ్చేది. అప్పుడు ఇంకో 1 అవర్ లేట్ అయ్యేది. మొత్తం అయిపోయి పడుకునేటప్పటికి నైట్ 12 o'clock లేదంటే 1 o'clock అయ్యేది. సరిగ్గా నిద్ర సరిపోయేది కాదు. మళ్ళీ పొద్దున్నే వెంటనే లేచి ఆఫీస్కి రెడీ అయిపోవాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, జాబ్ నిలబెట్టుకోవాలనేది నా పెద్ద సమస్య. నేను భరిస్తున్న చిన్న చిన్న సమస్యలు ఏంటి? బట్టలు ఉతుక్కోవటం, వంట చేసుకోవటం, గ్రోసరీ స్టోర్కి వెళ్ళటం. వీటన్నిటి వల్ల టైం అనేది నాకు మొత్తం వెళ్ళిపోతుంది. అండ్ అదంతా శారీరకమైన శ్రమ క్రియేట్ చేస్తుంది. నాకు అర్థమైపోయింది, ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కనుక నేను భరిస్తే
నా పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అవసరమైన మెంటల్ స్పేస్ అనేది నాకు ఉండదు. అనవసరంగా నా టైం నేను ఈ చిన్న విషయాల మీద వేస్ట్ చేస్తున్నాను అని వెంటనే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళా. ఫస్ట్ ఫ్లోర్లో మా ఓనర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాను నేను, నాకు ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఆఫీస్లో స్ట్రెస్, ఈ ప్రాబ్లమ్స్ ఇదంతా చాలా హెడ్ఏక్ అయిపోయింది. నేను మీ హెల్పర్ని వాడుకుంటా. మీకు ఎవరైతే పని చేస్తున్నాడో పని మనిషి ఒకళ్ళు ఉన్నారనమాట, అతన్ని నేను కూడా వాడుకుంటా. నాకు సరుకులు తెచ్చిపెట్టాలి, నా బట్టలు వాషింగ్ మిషన్లో వేయాలి, వాషింగ్ మిషన్ వాళ్ళది ఉంది, అది కూడా యూజ్ చేసుకుంటానని చెప్పాను. అండ్ నాకు వచ్చేటప్పటికి ఏదైనా హోటల్కి వెళ్ళి ఫుడ్ తీసుకురావటం, లేదంటే నాకు రైస్ వండి పెట్టడం చేయాలి. ఇదంతా చేసినందుకు నేను 2,000 రూపాయలు ఇస్తానని చెప్పాను. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు డబ్బుల గురించి గొడవలు అవుతూ ఉంటాయి, డబ్బులు సరిపోవట్లేదు అని. ఆ టైంలో నేను 2,000 రూపాయలు ఇస్తాననగానే వాళ్ళు సంకలు గుద్దుకున్నారు. ఓకే ఫైన్, లెట్స్ డూ ఇట్. సో ఇప్పుడు ఏమైంది, నా చిన్న సమస్య అంతా సాల్వ్ అయిపోయింది. నాకు సాయంత్రం పూట 2 గంటల ఎక్స్ట్రా టైం దొరికింది. రాగానే ఫుడ్ రెడీగా ఉంది, చక్కగా స్నానం చేసి వచ్చి కూర్చొని ఒక నోట్ ప్యాడ్ తీసుకొని ఈరోజు ఆఫీస్లో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవడానికి స్కోప్ ఉంది, రేపొద్దున మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇలాంటి వాటన్నిటిని నేను చక్కగా రాసుకోవడం మొదలుపెట్టాను. ఇది రిపీటెడ్గా నేను 3 నెలలు చేశాను. ఇలా కంటిన్యూస్గా నేను చేసేటప్పటికి ఆఫీస్లో ఉన్న పెద్ద సమస్య అనేది మెల్లిమెల్లిగా సాల్వ్ అయింది. సడన్గా రాత్రికి రాత్రి, అవినాష్ నీ తెలివితేటలతో మా ఆఫీస్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయావు, అలాంటివన్నీ మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది సినిమా కాదు, పర్లేదు బాగానే చేస్తున్నాడు, వీడి మీద మనం ఫోకస్ చేయాల్సిన పని లేదు అని నన్ను వదిలేశారు. ఇది చాలా పెద్ద అచీవ్మెంట్. జాబ్ ఉంటుందో ఊడుతుందో అన్న టెన్షన్ నుంచి పర్లేదు బాగానే చేస్తాడు అవినాష్, అది మనకు చాలు. నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, చిల్లర సమస్యల మీద మీరు టైం వేస్ట్ చేయకండి. ఆ చిన్న చిన్న ఇబ్బందులు అన్నింటినీ సాల్వ్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళకి స్టాఫ్ని పెట్టుకోవటం, లేదంటే ఇట్లా వేరే వాళ్ళకి ఇచ్చి చేపించడం కుదురుతుంది అని నేను అనట్లేదు. కొన్ని సమస్యలు ఉంటాయి మీకు, అందుకే ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను. చెప్పు లూజ్ అయింది, ఎంతసేపు పడుతుంది, వెళ్ళి అది కుట్టించుకొని వచ్చేసేయండి. అలాంటి చిన్న చిన్న విషయాలు భరించకండి, అవి మనల్ని చాలా విసిగిస్తాయి. ఒక మనిషి ఎంత పెద్ద సమస్య భరిస్తున్నా కూడా ఏడవడు. ఆ పెద్ద సమస్య భరిస్తున్నప్పుడు వాడిని ఇలా గిల్లి చూడండి, నరికేస్తాడు. ఆ సమస్య భరించినంత వరకు వాడు బాగానే ఉంటాడు, గోల్ చేయడు, అరవడు, ఏం చేయడు. మనం గిల్లితే మాత్రం వాడు ఒక రాక్షసుడిలా తయారవుతాడు. మీరు ఆ చిన్న సమస్యలు మీ వరకు రాకుండా చూసుకోండి. ఇలా చేసి మీరు చక్కగా నేను చెప్పిన ఆ మెంటల్ స్పేస్ క్రియేట్ చేసుకుంటే మీకు బోలెడంత టైం దొరుకుతుంది. మెల్లిమెల్లిగా మీ సమస్యని సాల్వ్ చేయడానికి అవసరమైన ఐడియాస్ కూడా వస్తాయి. దయచేసి చిన్న సమస్యలతో ఓవర్వెల్మ్ అయిపోయి ఫ్రస్ట్రేట్ అవ్వకండి. Okay, I hope you guys enjoyed this video and thank you very much for watching. You guys are truly amazing.